శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తిరుమల 7 కొండలు 7 శక్తి స్థానాలు. నిద్రిస్తూ ఉన్న కుండలిని శక్తిని మేలుకొలపడమే ధ్యానం. ఇది క్రియాయోగం వల్ల సాధ్యపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని తాకుతుందో అప్పుడు ఈ నిద్రిస్తూ ఉన్న శక్తిని మనం శేషువుతో పోల్చుతాము. అంటే నిద్రిస్తున్న పాము అది మేలుకుంటుంది. అందుకే మొదటి కొండకి శేషాద్రి అని పేరు. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిష్టాన చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికీ సాధకుడికి 120% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయి. ఇక్కడ అంటే స్వాధిష్టాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణుగానం. వేద అంటే వినటం అనే అర్థం. అందుకే 2వ కొండకి వేదాద్రి అని పేరు. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి మణిపూర చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికీ సాధకుడు 140% సాధించినట్లు. ఇప్పటికీ సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది. జ్ఞానశక్తి పెరుగుతుంది, గ్రహణ శక్తి పెరుగుతుంది. గకార శబ్దం జ్ఞానానికి ప్రతీక. ఇక్కడికి వచ్చేటప్పటికి సాధకుడు జ్ఞానార్హుడు అవుతున్నాడు. అందుకే 3వ కొండకి గరుడాద్రి అని పేరు. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి అనాహత చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికి సాధకుడికి 160% సాధించినట్లు. ఇప్పటికి సాధకుడి స్థూల శరీర స్పృహ తగ్గుతుంది. శరీరం చాలా తేలిగ్గా గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది. సాధకుడు వాయుపుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు. అందుకే 4వ కొండకి అంజనాద్రి అని పేరు. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికి సాధకుడికి 180% సాధించినట్లు. భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. సంసార చక్రాలన్నీ దాటేస్తాడు. అన్ని బంధాలు విడిపోతాయి. ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది. ఇంకా పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎద్దుకి అచ్చు వేసి వదిలేస్తే ఎలా దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడుతుందో అలాగా. అందుకే 5వ కొండకి వృషభాద్రి అని పేరు. 6 కొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి ఆజ్ఞాచక్రాన్ని తాకుతుంది. ఇప్పుడు దాటి వచ్చిన 6 చక్రాలు 6 పగడలు విప్పినట్లు అనుకుంటే ఆ పడగలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనే 6 అరిషడ్వర్గాలన్నీ వెంకటరమణుడు శ్రీకృష్ణుడు అయి కాళీయ మర్దనుడై దర్శనమిస్తూ సాధకుడు నుంచి పోగొట్టినట్లు అనుభూతి పొందుతాడు. మహా వెలుగు తనే వెలుగుతున్నట్లు అనుభూతి చెందుతాడు. ఇప్పటికి సాధకుడికి భగవంతుడు ఎదురుగానే ఉంటాడు. తనకి పరమాత్మకి మధ్య ఇంకేమీ లేదు. పరమశాంతి కలుగుతుంది. అది 6వ కొండ వెంకటాద్రి అని పేరు. తరువాత సాధకుని కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని తాకుతుంది. ఇది పరమాత్మ చక్రం. ఇంకా అక్కడ సాధకుడు లేడు, నారాయణుడే ఉన్నాడు. సాధకుడు తనే పరమాత్మ అవుతాడు. నారాయణ అంటే వ్యాపించటం అని అర్థం. అంతటా తానే వ్యాపించేవాడు కాబట్టి నారాయణుడు. అందుకే 7వ కొండకి నారాయణాద్రి అని పేరు. ఇది యోగపరంగా తిరుమల 7 కొండల అంతరార్థం. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.